నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన చీఫ్ విప్ జీవి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పై అవగాహన. వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ వారి కార్యాలయంలో జూన్ నెల క్యాలెండర్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని రాబోయే నెల రోజుల కార్యాచరణ, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లే అంశాలపై నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృతంగా చర్చించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, నిశంకర శ్రీనివాసరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని జాలలపాలెం స్వర్ణగ్రామం స్వచ్ఛ పదం బుధవారంలో భాగంగా రోడ్డు పక్కన చెత్త డంపును రిమూవ్ చేయడం, అనంతరం అంగన్వాడీ కేంద్రం మరుగుదొడ్ల పరిశీలించడం, విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చర్చించడం జరిగిందని భారత్ మిషన్ మండల కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ కలిసి టాయిలెట్స్ పరిశీలించి అక్కడ వాటర్ సమస్య గురించి చర్చించడం అయింది. స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా జాలలపాలెం గ్రామస్తులు తడి పొడి చెత్తను ఇంటి దగ్గరే వేరు చేసి ఇవ్వాలని, రోడ్లపైన సైడ్ కాలువల్లో చెత్త పడవేయరాదని, నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు అభివృద్ధి చెందుతాయని, అనేక రకాల వ్యాధులు వస్తాయని, కావున మహిళలందరూ కూడా గ్రామం పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ ద్వామా పీడి శ్రీ సిద్ధలింగమూర్తి సూచనలతో మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ 4వ వారం ప్రణాళికలో భాగంగా స్థానిక మార్కాపురం రోడ్డు నందు గల ప్రజా మరుగుదొడ్లు పరిశుభ్రత, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను శుభ్రపరచడంపై విస్తృత అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓసీఎస్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ, పట్టణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, ఎక్కడ పడితే అక్కడ బహిరంగ మల విసర్జన చేయకుండా ప్రజా మరుగుదొడ్లను మాత్రమే వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే వినుకొండ పురపాలక సంఘ ప్రజలు పారిశుద్ధ్యంపై పూర్తి అవగాహన కలిగి ఉండడం వల్లే మన మున్సిపాలిటీకి ప్రతిష్టాత్మక ODF++ సర్టిఫికేట్ వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అనంతరం ఆయన అక్కడి పబ్లిక్ టాయిలెట్లను స్వయంగా తనిఖీ చేసి నిర్వాహకులు ఎప్పటికప్పుడు వీటిని అత్యంత శుభ్రంగా ఉంచాలని, హ్యాండ్ సోప్స్, లిక్విడ్స్ వంటి హ్యాండ్ వాష్ సామాగ్రిని నిరంతరం అందుబాటులో ఉంచుతూ సంబంధిత రిజిస్టర్లను ఖచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2025 జనవరి 2వ తారీఖున స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. దానిలోనే భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని మే 23వ తారీఖు స్టార్ట్ చేసి 4 వారాల ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ 4 వారాల ప్రోగ్రాంలో మొదటి వారం రెడ్ ఎల్లో స్పాట్స్, రెండో వారం కాలంలో గుడికి తీత, మూడో వారం గుర్తించి ఎవరైతే 100 కేజీల కన్నా చెత్త ఎక్కువ ఉత్పత్తి చేస్తారో అలాంటి వాళ్ళు గుర్తించి వారి ద్వారానే చెత్తని ఎరువుగా మార్చే ప్రక్రియకి వాళ్ళు కోఆర్డినేట్ చేయడం, వాళ్ళు నోటీస్ ఇవ్వడం, వాళ్ళు ఏ విధంగా చేయాలో కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఈ 4వ వారంలో పబ్లిక్ టాయిలెట్స్ వినియోగం ప్రజలకు వినియోగించడానికి అందరికీ కూడా తెలియజేయడానికి ఈ అవగాహన కార్యక్రమం పెడుతున్నాం. దీని మీద స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారు నగరంలో ఉన్న టాయిలెట్స్ పై అదనంగా ఎక్కడైనా కూడా ప్రజలకు అవగాహన అదనంగా ఎక్కడ అవసరమైతే అక్కడ కల్పించాలని కూడా 4 నిమిషాలు జరిగింది. అదే ఆదేశాలు కూడా జరిగింది. ఇప్పుడు వినుకొండ నగరంలో పబ్లిక్ టాయిలెట్స్ సురేష్ మార్గంలో ఉంది, జిల్లా కోర్టు జిల్లా నర్మదా రోడ్లో ఉంది, అదేవిధంగా మున్సిపల్ దగ్గర ఉంది, 20 రూపాయలలో ఉంటుంది, అదేవిధంగా లాయర్ స్ట్రీట్లో కూడా ఉంటుంది. ఎన్ని కూడా ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలు చుట్టుపక్కల ప్రజలు ఇక్కడి నుంచి వస్తూ ఉంటారు. అనేక పనులు కానీ కోర్టు కానీ పోలీసులు కానీ అమరావతి కానీ కానీ వినుకొండ పట్టణానికి పెద్ద నగరం కాబట్టి చుట్టుపక్కల 35 గ్రామాలు 6 మండలాలు ఉన్నాయి కాబట్టి ఈ మండలం కాకుండా ఈ మండలాలు ఉన్నాయి. అనేక మంత్రుల ఉద్యోగరీత్యా ఉంటారు కాబట్టి ఈ మండలాలన్నీ విధంగా కొత్తగా ఊరు బస్ స్టాండ్ దగ్గర ఒక టాయిలెట్లు, ఇంకా ఇంకోటి అదనంగా కొంచెం కట్టుబడుతుంటే కూడా ఒక టాయిలెట్ కట్టమని ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయ గారు ఆదేశించారు. ఈ విషయాన్ని అందరూ కూడా ఆర్థిక మిత్రులు, సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా
ప్రజలకి తెలియపరచాలని, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియపరచాలని ఇక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద సూపర్వైజర్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫోన్ నెంబర్ ఇచ్చినట్టయితే ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా మీరు కూడా అవగాహన చేసుకుని ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా తెలియజేసినట్టయితే ఏమైనా లోపాలంటే వెంటనే సెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వారధులుగా ఇదంతా కూడా ప్రజలకి అవగాహన తెలియపరచాలని కోరుకుంటున్నాం. మన పబ్లిక్ చేద్దాం. ఎక్కడ కూడా నేను వచ్చి 4 నెలలు ఎక్కడ కూడా జరగడం లేదు. హోమ్ క్లీన్ కూడా ఊరి చివర ఎక్కడ ప్రాంతాల్లో బేరం ఏరియాస్లో జరుగుతుంది, కానీ ఎక్కడ సిటీలో జరగడం లేదు. ప్రజలు కూడా ఎక్కువగా పబ్లిక్ టాయిలెట్స్ వినియోగించాలని మీడియా పత్రికా ముఖంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా వారి ద్వారా అందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. జాతీయ అధ్యక్షుడు, భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం అమ్మా ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు అట్లూరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలను పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఘనంగా నిర్వహించారు. మాదిగ దళ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కవిలా రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించి వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కంబంపాలెం, క్రిస్టియన్ పాలెం, బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, శ్రీనివాస నగర్, కేసానుపల్లి, రెడ్డి నగర్, చిలకలూరుపేట, పిరంగిపురం, సత్తెనపల్లి, గుంటూరు తదితర ప్రాంతాల్లో జన్మదిన వేడుకలు నిర్వహించి భారీ కేకులు కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టడం ఎంతో సంతోషకరంగా ఉందని అట్లూరి విజయ్ కుమార్ తెలియజేశారు. అనంతరం అట్లూరి విజయ్ కుమార్ ఇంటి వద్ద ప్రత్యేక వేడుకలు నిర్వహించగా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు 2 ఇళ్లు అగ్ని ప్రమాదానికి గురై సర్వం కోల్పోయి కట్టు బట్టలతో మిగిలిన పాలపత్తి వెంకటేశ్వర్లు, పోలా శ్రీను కుటుంబాల పరిస్థితిని తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తక్షణమే స్పందించారు. బాధిత కుటుంబాలను శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా అత్యవసర సరుకులు, వంట సామాన్లు, దుప్పట్లతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విపత్కర సమయంలో తమకు అండగా నిలిచిన జీవికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ ఫణికుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.